మీరు చూస్తుంది ముట్కూరు జెడ్పీ హై స్కూల్ దుర్గి మండలం. ఇక్కడ దుర్గి మండలంలో ఎక్కడా లేని పెద్ద గ్రౌండ్ ఇక్కడ ఉంది. క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతులు పొందిన ఘనత ఈ స్కూల్కు ఉంది. అలాగే స్టడీ పరంగా కూడా స్కూల్లో మంచి మెరిట్ గల స్టూడెంట్స్ ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాల్లోనూ ఇతర దేశాల్లోనూ పనిచేస్తున్నారు. స్కూల్ విజువల్స్ చూద్దాం రండి. Jagan Mavaya, this is all school super. Thank you Jagan Mavaya for this school wonderful. Thank you Jagan Mavaya. Thank you Jagan Mavaya. Thank you Jagan Mavaya. Thank you Jagan. Miss Divya, I am studying 10th class. మా స్కూల్ బాగుంది, గ్రౌండ్ అంతా బాగుంది, మాకు ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, టాయిలెట్స్ బాగున్నాయి, ఇంకా ఐఎఫ్సి ప్యానెల్స్ కూడా ఉన్నాయి. టీచర్స్ అందరూ బాగా మాకు ఉపయోగపడుతున్నారు. నాడు నేడు పథకం ఇంకా బాగుంది, ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, జేవీకే కిట్ బాగుంది, అమ్మ ఒడి ఇంకా బాగుంది, మాకు అన్ని ఫెసిలిటీస్ జగన్ అన్న బాగా ఇచ్చారు. మా ట్యాబ్ పంపిణీ కూడా చాలా బాగుంది. ఇంకా థ్యాంక్ యూ సీఎం సార్ జగన్ మావయ్య. మా జగన్ మావయ్య స్కూల్లో పెయింట్ వేయించాడు. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం చాలా బాగుంది. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అమ్మఒడి వేశారు. 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేశారు. మా జగన్ మావయ్య చాలా చేశారు. 8th క్లాస్ వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చారు. ఆ ట్యాబ్ల ద్వారా వాళ్ళకి చాలా మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు జగన్ మావయ్య. My name is Alekya. I am studying 7th class. పెద్ద గ్రౌండ్, మంచి మంచి చెట్లు, పాఠాలు మంచిగా చెప్తారు. మాకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పేరు సుహాసిని. నేను జెడ్పీహెచ్ఎస్ ముట్టుకూరు స్కూల్లో చదువుతున్నాను. నేను 9వ తరగతి చదువుతున్నాను. అప్పటి ప్రభుత్వంలోనేమో పిల్లలకి బెంచెస్ లేవు, ఫ్యాన్స్ లేవు. ఇప్పుడు ప్రభుత్వంలో బెంచెస్ ఉన్నాయి, స్కూల్స్ బాగున్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంతా సేఫ్టీగా ఉంది. అప్పుడు ప్రభుత్వంలో అంతగా ఏం లేదు. అప్పుడు ప్రభుత్వంలో భోజనం కూడా సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో భోజనం ఎండి అంతా బాగుంది. ఆడపిల్లలకి రాగి చావా, చిక్కీలు అన్నీ పెడుతున్నారు. ఆడపిల్లల్ని బాగా చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మళ్ళీ చదువు కూడా, ఎడ్యుకేషన్ కూడా బాగుంది. డిక్షనరీస్ అనేసి, బుక్స్ అనేసి అన్నీ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఐఎఫ్పి పెన్స్ పెడుతున్నారు. 8th క్లాస్ విద్యార్థులకి ట్యాబ్స్ ఇస్తున్నారు. వాటి వల్ల చాలా యూజెస్ వచ్చింది. మాకు కూడా బాగా చదువుకుంటున్నాము. మై నేమ్ ఇస్ అమిషా. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ ముట్టుకూరు. మిడ్ డే మీల్ చాలా బాగుంటుంది. సోమవారం రోజు హాట్ పొంగల్, గుడ్డు, కూరగాయల పలావు, గుడ్డు కూర, చిక్కి. మంగళవారం రోజు పులిహోర, పచ్చడి, గుడ్డు. బుధవారం రోజు కూరగాయల అన్నము, గుడ్డు, చిక్కి. గురువారం సాంబార్ బాతు, గుడ్లు. శుక్రవారం రోజు అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు, చిక్కి. శనివారం రోజు ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపి పొంగల్. అంతకుముందు ఆడపిల్లలు అనేది హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ హెల్దీ పోషకాలు తినడం వల్ల హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా కలిగిందని. లక్ష్మీ ప్రసన్న. నేను 9వ తరగతి చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ ముట్టుకూరులో. సీఎం గారు పంపించిన జేవీకే కిట్స్, అమ్మఒడి ద్వారా మేము బాగా చదువుకుంటున్నాం. అందువల్ల మాకు చాలా యూజ్ అవుతుంది. అమ్మఒడి ద్వారా మాకు చదువుకోవడానికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నాం. నేమ్ శ్రీవల్లి. అండ్ స్టడీయింగ్ 9th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ ముత్తూరు. జేవీకే కిట్స్ చాలా బాగా అందిస్తున్నారు జగనన్న. టై, బ్యాగ్, బెల్ట్స్, షూ,
books, textbooks, notebooks, dictionaries, school dress, uniform, socks, shoe అన్నీ అందిస్తున్నారు. ఇంతకుముందు చదువుకోవడానికి సరిగా బుక్స్ ఉండేవి కాదు. ఇప్పుడు అన్నీ సరిగా సమకూర్చుకుంటున్నాము. చాలా బాగా చదువుకుంటున్నాను. ఐఎఫ్సి ప్యానల్ కానీ అన్నీ చాలా బాగా చెప్తున్నారు. బాగా అర్థమవుతున్నాయి నాకు. వైట్ క్లాస్ ఎక్స్పెరిమెంట్ 2 ఇవాళ మీరు రాసినటువంటి ఎగ్జామ్ లో వచ్చిందా లేదా? అందరూ రాశారా ఇది? ఓకే, రాసిన వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్ లో? వెరీ గుడ్. ఈ ఎక్స్పెరిమెంట్ యాక్షన్ ఆన్ సలైవా. We have table and chairs. We have good teachers. We have physical classes. We have playground. Have clean toilets. You have good playground. You have good teachers. You have good teachers. You have big playground. You have good teachers. We have digital classes. We have good tables and chairs. We have tabs. We have labels. We have green boards. We have school. You have digital classes. We have good teachers. Books, shoe, socks, tab, uniform. నా పేరు శ్రీనివాసులు రఘురామ్. నేను ఇక్కడ బయాలజీ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా పిల్లలకి చాలా ఉపయోగంగా ఉన్నాయి. ఇక్కడ జగనన్న విద్యా కానుక సుమారుగా 348 మంది పిల్లలు మా పాఠశాలలో ఉన్నారు. ఈ పాఠశాలలో ఉండేటటువంటి పిల్లలందరికీ కూడా చక్కగా 3 జతల బట్టలు, అలాగే పుస్తకాలు, విద్యా కానుకకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా చాలా చక్కగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే అమ్మఒడి కార్యక్రమం సంబంధించినటువంటి ధనం ఏదైతే ఉందో అవన్నీ కూడా తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. అలాగే పాఠశాలలో మాకు బోధించడానికి ఐఎఫ్పీలు చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. ఈ ఇంటరాక్టివ్ ఫ్లానల్ బోర్డ్స్ ద్వారా మేము టీచింగ్ చేయటం ద్వారా పిల్లలకి వీడియో లెసన్స్ కూడా చాలా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకుంటానికి చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా. అలాగే సైన్స్ ప్రయోగాలు మేము డైరెక్ట్ గా పిల్లల చేత ప్రత్యక్షంగా చేయించలేకపోయినప్పుడు సిమ్యులేషన్స్ ద్వారా ఈ ప్రయోగాల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో పిల్లలకి చేయించడం అనేది ఈ ఐఎఫ్పి ప్యానల్స్ ద్వారా మేము చేయిస్తూ ఉన్నాం. దాని ద్వారా పిల్లలు ఎలా ప్రయోగాలు చేయాలి అనేది ప్రత్యక్షంగా వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో కూడా ఈ సిస్టమ్స్ ద్వారా చక్కగా వాళ్ళు ప్రయోగాలు చేస్తూ సైన్స్ లో గాని అలాగే మిగతా విషయాల్లో సబ్జెక్ట్స్ అన్నిట్లో కూడా చక్కగా రాణిస్తూ ఉన్నారు. ఈ పాఠశాలలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పిల్లలందరూ కూడా చాలా డిసిప్లైన్డ్ గా ఉంటూ అందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. మా పిల్లలందరికీ కూడా స్నేహస్థాలు ఫౌండేషన్ ద్వారా ఈ సహాయం మేము పిల్లలకు అందించాను. అలాగే పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన సదుపాయాలే కాకుండా టై అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే పిల్లలకి సంబంధించినటువంటి ఒక స్కూల్ బ్యాండ్ ఒకటి క్రియేట్ చేశాం మా స్కూల్లో. ఆ స్కూల్ బ్యాండ్ ద్వారా ప్రేయర్ గాని అలాగే పిల్లలకి సంబంధించినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ లో చాలా ఉత్సాహంగా పిల్లలు పాల్గొనడానికి అవకాశం వచ్చింది. అలాగే ప్లాంటేషన్ పిల్లలు ఒక సమాజంలో మొక్కలు, పర్యావరణం పరిరక్షణ పట్ల ఒక అవగాహన మేము కల్పిస్తూ సైన్స్ ఇకో క్లబ్స్ మేము ఏర్పాటు చేశాం మా పాఠశాలలో. ఆ ఇకో క్లబ్స్ ద్వారా పిల్లలందరూ కూడా రోజు ప్లాంటేషన్ కి వాటిని రక్షించడం, మొక్కలకి నీళ్లు పోయటం, వాటిని జాగ్రత్తగా కాపాడి పెంచి పెద్ద చేయటం అనేటటువంటి సేవా యాక్టివిటీస్ అన్నిట్లో కూడా పిల్లలు ముందున్నారు. ఇక్కడ చదువుతో పాటు సంస్కారం అలాగే పిల్లలందరికీ మంచి వాల్యూస్ తో కూడినటువంటి ఎడ్యుకేషన్ ని ఇక్కడ మేము అందిస్తూ ఉన్నామని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అలాగే మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు శ్రీనివాసులు రెడ్డి గారు కానివ్వండి, ఫస్ట్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి సునీల్ గారు, అలాగే మా మిత్ర బృందం, మా టీచర్ స్టాఫ్ ఏదైతే ఉందో కొత్తగా మేమంతా జులైలో వచ్చాం.
వచ్చిన దగ్గర నుంచి ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందాలని ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఈ 10th క్లాస్ పిల్లలందరికీ కూడా స్టడీ అవర్స్ పెడుతున్నాం. మార్నింగ్ 6 to 8:30 దాకా ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 6:30 దాకా స్టడీ అవర్స్ పెడుతూ ఉన్నాం. ఖచ్చితంగా మా పిల్లలు జిల్లా స్థాయిలో మంచి ర్యాంకు సాధిస్తారని చెప్పిన నమ్మకం అయితే మాకుంది. ఇంకా రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్ కొట్టడానికి మా పిల్లల్ని సంసిద్ధుల్ని చేస్తున్నాం. గత సంవత్సరం కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామని, ఎక్కువ మంది పిల్లలు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించేలాగా మా ఉపాధ్యాయ బృందం, ప్రధానోపాధ్యాయులు మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పథకాలన్నిటి వల్ల విద్యారంగం చాలా ముందుకు వెళ్తూ ఉంది. దానివల్ల పిల్లల్లో గుణాత్మకమైనటువంటి మార్పు చాలా కనిపిస్తూ ఉంది. వాళ్ళల్లో నైపుణ్యాలు పెరుగుతూ ఉన్నాయి. చదవటం, రాయడం స్కిల్స్ మీద, అలాగే ఇంగ్లీష్ లో టోఫెల్ మీద చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పిల్లల్ని ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పెంచడంలో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే సైన్స్ విషయాలు కానివ్వండి, సోషల్ విషయాలు కానివ్వండి, ఇక్కడ ఉండేటటువంటి కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్, వీటన్నిటికీ ప్రయారిటీ ఇస్తూ పిల్లల యొక్క సంపూర్ణ మూర్తిమత్వానికి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడానికి ఈ పాఠశాల కృషి చేస్తూ ఉంది. దానికి మేమంతా కూడా కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ప్రత్యేకంగా మా పాఠశాల మీద. మై నేమ్ ఇస్ శ్రీపురి రుక్మిణి, జెడ్పీహెచ్ఎస్ ముట్కూరు స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ సార్ వాళ్ళు లెసన్స్ బాగా చెప్తున్నారు. నా పేరు నాగేజ్లో, నేను 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. నేను బాగా చదువుతాను. ఈ స్కూల్లో నాకు అన్ని బాగా నచ్చాయి. మధ్యాహ్న భోజన పథకాలు అలాగే అన్ని బాగా నచ్చాయి. మా తోటి టీచర్లు అందరూ మాకు విద్యను బాగా చెబుతారు. మాకు లెసన్ చెప్పేటప్పుడు ఏమన్నా సమస్యలు వచ్చినా వాటిని క్లారిఫికేషన్ చేస్తారు. అన్నీ మాకు మంచి సూచనలు ఇస్తారు. 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం, నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ బాగా నచ్చింది. మై నేమ్ ఈజ్ మరియా కుమారి, ఐఎమ్ 10th క్లాస్. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. మై నేమ్ ఇస్ కావ్య, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్లో గ్రౌండ్ చాలా నా పేరు మధు, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ బెంచెస్ బాగా ఉంటుంది. నా పేరు మరియమ్మ, 10th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. పేరు నాగమణి, వాష్రూమ్ బాగున్నాయి, అందరం ఫుడ్ బాగుంటుంది. నా పేరు హసీనా, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నా టార్గెట్ 550. మై నేమ్ ఇస్ మనీశ్వరి, నేను 10వ తరగతి చదువుతున్నాను. నా టార్గెట్ 500. మై నేమ్ ఇస్ రస్మిలా, ఐ యామ్ స్టడీయింగ్ 9th క్లాస్. నా టార్గెట్ 590. మై నేమ్ ఈస్ అనిత, ఐ యామ్ స్టడీయింగ్ 10th క్లాస్. విద్యా జ్యోతి నాకు చాలా హెల్ప్ అవుతుంది స్టడీస్. ఐఎమ్ కవిత, ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. ఆడపిల్లలకి సౌకర్యంగా వాష్రూమ్స్ బాగా నచ్చాయి. మై నేమ్ ఇస్ దివ్యా, ఐ యామ్ స్టడీయింగ్ 10th క్లాస్. మాకు గ్రౌండ్స్, టీచర్స్ అందరు బాగా నచ్చారు. విద్యా జ్యోతి బాగా హెల్ప్ఫుల్ గా ఉంది. డిజిటల్ బాగుంది. జగనన్న విద్యా జ్యోతి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. టీచర్స్ మాతో క్లాస్ రూమ్ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. నా పేరు తేజస్. ఈ స్కూల్లో నాకు ఉపాధ్యాయులు మంచిగా విద్యని బోధిస్తున్నారు. నా పేరు అనేది మధ్యాహ్నం విద్య బాగా. నా పేరు నాగేంద్రబాబు, ఇక్కడ ఉపాధ్యాయులు బాగుంటారు. నా పేరు శుభవర్ధన్, మిడ్ డే మీల్స్ బాగుంటారు. మై నేమ్ ఇస్ కోటేశ్వరం, టీఎం. నాకు అమ్మఒడి బాగుంది. 15,000 ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. జిల్లా స్థాయి, మండల స్థాయి నేను ఉండాలని, కోటేశ్వరం ఉండాలని నేను అనుకుంటున్నాను. సార్ వల్ల బాగా చదువుకోవాలని నేను అనుకుంటున్నాను. మై నేమ్ ఇస్ రస్మయ్య, ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉన్నాయి. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ అజయ్, ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. మా గురువు గారు మా మీద చాలా పక్కన చూపిస్తున్నారు. ఐడి కార్డ్ టై ఇచ్చారు. మై నేమ్ ఇస్ సాంగ్ బాబు, ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ బి సెక్షన్. మా స్కూల్లో ఆహారం చాలా మంచిగా ఉంది. మై నేమ్ ఇస్ విక్రమ్ సింహ, 10th క్లాస్. మా స్కూల్లో స్పోర్ట్స్ చాలా బాగుంటాయి. మై నేమ్ ఇస్ నాని, ఐఎమ్ స్టడీయింగ్ క్లాస్. మా స్కూల్లో స్టాఫ్ చాలా చక్కగా ఉంది. ఐఎఫ్ఈ ప్యాన్లు వచ్చినాక మాకు చాలా సౌకర్యంగా.
మై నేమ్ ఇస్ మరియా బాబు. మా స్కూల్ ఎంఎం బాగా ఉంటుంది. స్కూల్లో గేమ్స్ బాగా జరిపిస్తారు. మై నేమ్ స్కూల్ సౌకర్యం. ఇక్కడ ప్యానల్స్ బాగా ఉన్నాయి.